హలో ఎవ్రీబడి అని వాళ్ళ మన టాపిక్ మన మాస్టర్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో మోడల్స్ అంటే మోడిఫైయింగ్ వర్బ్కి ఒక కొంచెం ఎక్స్ట్రా మీనింగ్ ఉంటుంది. సో ఇవాళ మన 3 మోడిఫైయింగ్ వర్బ్స్ ఉన్నాయి. 3 యాక్చువల్గా కాన్సెప్ట్ బేసిక్గా ఒకటి. తెలుగులో ఇన్ని 3 లేవు, తెలుగులో ఒకటే ఉంది. నేను మార్కెట్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో అనొచ్చు, ఐ షుడ్ గో అనొచ్చు, ఐ మస్ట్ గో అనొచ్చు. 3 వెళ్ళాలియే. సో వెళ్ళాలి, ఆడాలి, ఐ షుడ్ ప్లే, ఐ హ్యావ్ టు ప్లే, ఐ మస్ట్ ప్లే. ఎగ్జామ్ రాయాలి, ఐ షుడ్ రైట్ ద ఎగ్జామ్, ఐ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్, ఐ మస్ట్ రైట్ ద ఎగ్జామ్. కానీ ఈ 3 ఇది కామన్, ఈ మధ్యలో ఉన్నది కామన్, ఎక్కువ ఇది వాడతాం. ఎందుకంటే ఇది మన ఏదైతే మన పనులు బయట నుంచి వచ్చింది మన వర్క్స్ కానీ మనకి ఏదైనా చేయాలి అనేది బయట నుంచి మనకి ఏదైనా డ్యూటీ ఉందనుకోండి, అది ఇక్కడ వాడతాం. ఎక్కువగా లైఫ్లో బయట నుంచే మనకి ఒక డ్యూటీ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, ఆ బుక్ ఇవ్వాలి, ఇవన్నీ మనకి ఒక కంపల్షన్ ఉంటుంది, ఒక అబ్లిగేషన్ ఉంటుంది, కంపల్షన్ అంటే చేయాలి. అయితే ఇదేంటి, ఇది ఎక్కువగా అడ్వైస్గా వస్తుంది. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, అవన్నీ. అండ్ ఇదేంటంటే రూల్స్, కొంచెం 100% ఇన్స్ట్రక్షన్స్. సో ఇది తక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది. 3 చేయాలి. సో దీన్ని ఆబ్లిగేషన్, డ్యూటీ అనొచ్చు. సో ముందు ఇది చేద్దాం, ఇది ప్రాక్టీస్ చేద్దాం, ఎక్కువ వస్తుంది కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళాలి. ఎలా చెప్తాం? ఐతో మళ్ళీ అదే రూలు, హీ, షీ, ఇట్తో హ్యాస్ రావాలి, దే, వి, యూతో హ్యావ్ రావాలి. సింగులర్ అయితే హ్యాస్ టు రావాలి, ప్లూరల్ అయితే హ్యావ్ టు రావాలి. నేను ఎగ్జామ్ రాయాలి, ఐ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్. అతను ఎగ్జామ్ రాయాలి, హీ హ్యాస్ టు రైట్ అన్ ఎగ్జామ్, ఒక గంటలో. షీ హ్యాస్ టు రైట్ అన్ ఎగ్జామ్, షీ హ్యాస్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఇక V1 వచ్చింది చూడండి. రిటర్న్, రోటు అవన్నీ రాలా, రైటింగ్ రాలా, రైటే వచ్చింది, V1 వచ్చింది. దే హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్, వీ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్. మనం ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు, యూ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్, తొందరగా వెళ్ళు, యూ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్. Ramesh has to write an exam. Sita has to write an exam. My friends have to write an exam. రాయాలి అంతే. ఆ రాయాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, బి వచ్చింది, మనం ఆల్రెడీ చేసాం. బి వచ్చేటప్పుడు వర్బ్ ఉండదు. నేను అక్కడ ఉండాలి, ఐ హ్యావ్ టు బీ దేర్. నేను అక్కడ ఉండాలి, ఐ హ్యావ్ టు బీ దేర్. ఓకే. నేను అక్కడ ఇన్స్ట్రక్టర్గా ఉండాలి, ఐ హ్యావ్ టు బీ an instructor in that college. ఇది చాలా తక్కువ వస్తుంది, హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ. కానీ ఎప్పుడైతే వర్బ్ ఉండదు, ఆటోమేటిక్గా మన నోటికే వచ్చేస్తుంది, బీ వచ్చేస్తుంది. ఓకే. ఐ హ్యావ్ టు బీ ఎ టీచర్, ఐ హ్యావ్ టు బీ దేర్ అట్ 5 o'clock. నేను బయట ఉండాలి, ఐ హ్యావ్ టు బీ అవుట్ సైడ్. నేను లోపల ఉండాలి, ఐ హ్యావ్ టు బీ ఇన్సైడ్. అంటే ఏంటి మీకు తెలుసు, ఏంటి, ఎలా, ఎక్కడ, వాట్, వేర్, హౌ. మంచిగా ఉండాలి, ఐ హ్యావ్ టు బీ గుడ్. నేను మంచిగా ఉండాలి, ఐ హ్యావ్ టు బీ గుడ్. ఐ హ్యావ్ టు బీ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఐ హ్యావ్ టు బీ, హ్యాస్ టు బీ అనేది బయట నుంచి మనకి ఏదైనా డ్యూటీ ఉంటే ఎక్కువగా బయట నుంచే ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ వస్తుంది. అంత సింపుల్. ఇక్కడ ఇప్పుడు షుడ్ చూద్దాం. షుడ్ అంటే అడ్వైజ్గా వాడవచ్చు. మంచిగా ఉండాలి, యూ షుడ్ బీ గుడ్. నువ్వు బయట ఉండాలి, యూ షుడ్ బీ అవుట్ సైడ్. నువ్వు నా ఇంటికి రావాలి, యూ షుడ్ కమ్ టు మై హౌస్. నువ్వు నా దగ్గర కోచింగ్ తీసుకోవాలి, యూ షుడ్ టేక్. చేయాలి, ఇది అడ్వైస్ పరంగా చేయాలి. ఇది మామూలుగా కామన్గా మన పనులు చేయాలి. మస్ట్ ఏంటంటే తప్పనిసరిగా, రూల్స్, రెగ్యులేషన్. యూ మస్ట్ కమ్ అట్ రైట్ టైం, యూ మస్ట్ కమ్. నువ్వు రైట్ టైంకి ఉండాలి అయితే యూ మస్ట్ బీ అట్ ద రైట్ టైం. సో మామూలుగా ఇది మనకి రియల్ లైఫ్లో కాన్వర్సేషన్స్ చేసేటప్పుడు సహజంగా మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎలా చేయాలి. కానీ ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, ఇది వాడతాం. 3 మోడల్స్లో ఇది 3 డ్యూటీయే, ఆబ్లిగేషన్నే. కానీ ఇది అడ్వైస్ పరంగా వస్తుంది, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100%గా వస్తుంది. ఎక్కువగా కామన్, బయట నుంచి మనకి ఏదైనా చేయాలంటే ఇది వస్తుంది. సో ఇది మనకి చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాం. మేము చాలా రీడింగ్ చేస్తాం, చాలా డ్రామాలు చేస్తాం. ఆ డ్రామాల్లో, రీడింగ్లో మీరు నోటీస్ చేస్తారు. సో ఈ గ్రామర్ మొత్తం మీరు రీడింగ్లో నోటీస్ చేయాలి, లిస్నింగ్లో నోటీస్ చేయాలి, రాసేటప్పుడు రాయాలి, కరెక్ట్ చేయించుకోవాలి. అప్పుడు మనకి మాస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే. నా పేరు నరేంద్ర కుమార్. ఇక్కడ ఆపుదాం. వీఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.